హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 8, 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కరెంట్ అఫైర్స్ అంశాల వారీగా నేర్చుకోబోతున్నాము. మొదటి అంశం ముఖ్యమైన తేదీలు. 1942 ఆగస్టు 8వ తేదీన భారతదేశం స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రముఖ ఘట్టంగా నిలిచినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైంది. 1942 ఆగస్టు 8వ తేదీన ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఎక్కడ పిలుపునిచ్చారు అనంటే 1942 ఆగస్టు 8వ తేదీన ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ఆగస్టు క్రాంతి అని పిలువబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం బ్రిటిష్ సామ్రాజ్యం మరియు బ్రిటిష్ అధికారులు భారతదేశాన్ని విడిచిపెట్టాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు చేసినటువంటి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమ సమయంలోనే మహాత్మా గాంధీ డూ ఆర్ డై, సాధించు లేదా మరణించు అనే నినాదాన్ని ఇచ్చి ప్రజలను ఉద్యమంలోకి ఆహ్వానించడం జరిగింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవాత్మక దశగా ఈ ఉద్యమం నిలిచింది. ఈ ఉద్యమం 1942 ఆగస్టు 8న ప్రారంభమవడానికి గల కారణం భారతీయ జాతీయ కాంగ్రెస్ భారతదేశానికి స్వతంత్రత ఇవ్వాలి అని చెప్పి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పాటు చేసినటువంటి క్రిప్స్ మిషన్ని కోరగా వారు అంగీకరించలేదు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ వారు ఈ ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ ఉద్యమ ఫలితాలను చూస్తే ఈ ఉద్యమ ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్ నిషేధించబడింది. వార్తాపత్రికలను నిషేధించారు. కానీ ప్రజలలో సామూహిక సహకారం, ప్రజలలో ఉద్యమ చైతన్యం అనేది రావడం జరిగింది. అలాగే ఇది స్వాతంత్ర ఉద్యమానికి కొత్త ఉత్సాహంగా క్విట్ ఇండియా ఉద్యమం అనేది నిలిచింది. అలాగే ఈ క్విట్ ఇండియా పదాన్ని మొదటిసారిగా నినదించిన వ్యక్తి అప్పటి బాంబే మేయర్ అయినటువంటి యూసుఫ్ మోహర్ అలీ. యూసుఫ్ మోహర్ అలీ అనే అప్పటి బాంబే నగర మేయర్ క్విట్ ఇండియా అని మొట్టమొదటిసారిగా నినదించారని గోపాలస్వామి రచించినటువంటి బాంబే గాంధీ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఇందులో క్వశ్చన్స్: క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ఉద్యమానికి పిలుపునిచ్చారు, దాన్ని ఏ విధంగా పిలువబడుతుంది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చినటువంటి నినాదం ఏంటి, క్విట్ ఇండియా అని మొదటగా నినదించిన వ్యక్తి ఎవరు అనేవి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక తర్వాత జాతీయ అంశాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలో పచ్చదనం పరిశుభ్రత పెంచేందుకు గాను కేంద్ర విద్యాశాఖ నూతన స్టార్ రేటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని మార్పు చేస్తూ ఆ స్థానంలో స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ SHVRను నూతనంగా భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ రేటింగ్ విధానం మొత్తం మీద 6 ప్రధాన కొలమానాలకు సంబంధించి 60 సూచికల ఆధారంగా ప్రతి పాఠశాలకు 1 నుండి 5 స్టార్లను కేటాయించనున్నారు. ఈ 6 ప్రధాన కొలమానాలు ఏంటి అంటే: 1 తాగునీరు, 2 మరుగుదొడ్లు, 3 చేతులు కడుక్కోవడం అంటే శుభ్రత, 4 నిర్వహణ, 5 ప్రవర్తన, 6 పర్యావరణ బాధ్యత. ఈ 6 ప్రధాన కొలమానాలకు సంబంధించి ప్రతి పాఠశాలకు 1 నుంచి
5 స్టార్ల రేటింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 1 నుండి 5 వరకు స్టార్లు, 1 స్టార్ టు 5 స్టార్ల వరకు ప్రతి పాఠశాలను గుర్తించడం జరుగుతుంది. ఈ పాఠశాలలను ఎంపిక చేయడం విధానం పాఠశాల స్థాయిలో సంబంధిత ఆధారాలు ఏదైతే పాఠశాల ఉంటుందో దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ ఈ SHVR పోర్టల్లో ఆ పాఠశాల హెడ్ మాస్టర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి జిల్లా స్థాయిలో 8 ఉత్తమ పాఠశాలను సెలెక్ట్ చేస్తారు. అలాగే రాష్ట్ర స్థాయిలో 5 స్టార్ రేటింగ్ గరిష్టంగా 20 పాఠశాలలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠశాలను జాతీయ స్థాయిలోకి పంపించడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో అత్యున్నత పాఠశాలలుగా ఎంపికైనటువంటి ప్రతి స్కూలుకు ₹1,00,000 ఇవ్వడంతో పాటు అట్టి స్కూల్ ప్రిన్సిపల్కి కానీ హెడ్ మాస్టర్ కానీ 3 రోజుల ప్రఖ్యాత సంస్థలను సందర్శించే అవకాశం అనేది లభిస్తుంది. ఇది ఓవరాల్గా నూతన రేటింగ్ వ్యవస్థ అయినటువంటి స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్కి సంబంధించినటువంటి సమాచారం. ఇక మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన అప్రాప్రియేషన్ బిల్లుకి సంబంధించి లోక్సభ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆమోదించడం జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో సుమారు 30,969 కోట్లతో అప్రాప్రియేట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం తెలిపింది. అయితే ఒక రాష్ట్రంలో ఖర్చు చేయడానికి కావలసిన బడ్జెట్ కి సంబంధించిన విషయాలను లోక్సభలో ఎందుకు ఆమోదించారు అంటే, ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది అమల్లో ఉంది. ఈ రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 13 నుండి అమల్లోకి వచ్చింది. ఈ నెల ఆగస్టు 13తో 6 నెలలు కంప్లీట్ చేసుకోబోతున్నది. కావున మరలా ఒకసారి లోక్సభలో తీర్మానం చేసి రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించడం జరిగింది. దీని కొరకు అప్రాప్రియేషన్ బిల్లును పార్లమెంటులోని లోక్సభ నందు ప్రవేశపెట్టవలసి వచ్చింది. ఈ అప్రాప్రియేషన్ బిల్లును ఏదైనా రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలి అని చెప్పే అధికరణ ఆర్టికల్ 357. ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. అట్టి రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీకి అధికారాలు ఏవైతే ఉంటాయో ఆ అధికారాలు పార్లమెంటుకి బదిలీ అవుతాయి. ఆ టైంలో ఈ అప్రాప్రియేషన్ బిల్లులు కానీ ఏదైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లులను భారత పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. దీని కొరకు రాష్ట్రపతి ముందస్తు అనుమతి అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక రాష్ట్రీయ అంశాల విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ నేతన్న భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అమౌంట్ వచ్చేసి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి. అలాగే ఈ ఆర్థిక సాయం గ్రామీణ చేనేత కుటుంబాల ఉజ్వల భవిష్యత్తుకు ఇది దోహదపడుతుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే నేతన్న భరోసా పథకం కింద ఉచిత విద్యుత్తును అందిస్తామని కూడా ప్రకటించారు. ఈ ఉచిత విద్యుత్ ఏవైతే మొగ్గాలు ఉంటాయో మొగ్గాలకు 200 యూనిట్లు, మర మొగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అలాగే చేనేత వస్త్రాలపై చెల్లించే 5% GSTకి రీంబర్స్మెంట్ చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీని ద్వారా చేనేత కుటుంబాలను ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం నేతన్న భరోసా. ఇక బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించి ఇటీవల మిజోరాం విశ్వవిద్యాలయ జంతు శాస్త్ర విభాగం వారు
ఒక అరుదైన పాము జాతిని గుర్తించడం జరిగింది. దాని పేరు స్మితోఫిస్ లాప్టోఫాసియాటస్ అనే అరుదైన పాము జాతిని మిజోరాం విశ్వవిద్యాలయం వారు గుర్తించడం జరిగింది. ఇది జీవ వైవిధ్య పరిరక్షణకు చాలా ముఖ్యమైనదని ప్రకటించారు. దీనిని అరుదైన పాము జాతిని గుర్తించడానికి గల గుర్తింపు ఏ విధంగా అంటే, ఈ పాము యొక్క జాతీయ లక్షణాలు, DNA వంటి అంశాల మీద పరిశోధన చేసిన తర్వాత ఈ పాము అనేది కొత్త జాతిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 రకాల స్మితోఫిస్ పాము జాతులు కనుగొన్నట్లు మిజోరాం విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగం అనేది తెలపడం జరిగింది. అయితే ఈ నూతనంగా కనుగొన్నటువంటి స్మితోఫిస్ లాప్టోఫాసియాటస్ అనే నూతన పాము జాతి యొక్క లక్షణాలు ఇవి విషపూరితం కావు. 2, ఇది కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. 3, ఇవి ఈశాన్య భారతదేశం అడవుల్లో కనిపిస్తుంది అని చెప్పి మిజోరాం విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగం గుర్తించింది. ఇక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన అంశం విషయానికి వస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంకుకు కమర్షియల్ బ్యాంక్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది గత 11 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక ఎంటిటీకి యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ని ఇవ్వడం జరిగింది. ఆ బ్యాంకు పేరు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది ఇంతకు ముందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా తన యొక్క కార్యకలాపాలు అనేది కొనసాగించడం జరిగింది. భారతదేశంలో చివరిగా యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ 2014లో బంధన్ బ్యాంక్, IDFC బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 11 ఏళ్ల తర్వాత తొలిసారి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు యూనివర్సల్ బ్యాంకు లైసెన్స్ ఇవ్వడం కూడా ఇది మొదటిసారి. అది దేనికి అంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏర్పాటు గల కారణం ఏంటి అంటే, ఇది ఉషా తోరట్ అనే కమిటీ యొక్క సూచనల ఆధారంగా భారతదేశంలో చిన్న మరియు మార్జినల్ వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలను, అలాగే గ్రామీణ భారతంలో బ్యాంకింగ్ సేవలు విస్తరించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. అయితే ఇందులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకి కమర్షియల్ బ్యాంకు అంటే యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ పొందినటువంటి కమర్షియల్ బ్యాంక్స్ కి మధ్య వ్యత్యాసం ఏంటి అని అంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క లక్ష్యం ఆర్థిక విభజన, అలాగే చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం, వ్యవసాయ రంగం బలోపేతం అనేవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యం. కమర్షియల్ బ్యాంక్ విస్తృత సేవలు అంటే రిటైల్ వారికి, కార్పొరేట్ వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కమర్షియల్ బ్యాంక్స్ అనేవి పనిచేస్తుంది. ఇవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అనేవి చిన్న తరహా బ్యాంకులు. ఇవి స్మాల్ అండ్ మార్జినల్ వ్యాపారులకు లోన్లు ఇవ్వడం కానీ, తక్కువ అమౌంట్ను లోన్లు ఇవ్వడం కొరకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అనేవి ఉషా తోరట్ కమిటీ నివేదిక ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సదస్సుల విషయానికి వస్తే, ఆగస్టు 17 నుండి 21 వరకు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నందు TAS తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించబోతున్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ వచ్చేసి సాధికారిత కోసం వినూత్న నైపుణ్యాలు, యువ భారతాన్ని మార్చడంలో శాస్త్ర సాంకేతికత అనే ఇతివృత్తంతో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అనేది ఆగస్టు 19 నుండి 21 వరకు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్ నందు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, పారిశ్రామిక ప్రముఖులందరూ కూడా ఒకే వేదికపై పాల్గొని సమకాలీన సవాళ్లపై చర్చించడం జరుగుతుంది. ఈ టాస్ అనున్నది 2015 తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ టాస్ యొక్క ప్రధాన లక్ష్యాలు తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్యార్థుల్లో శాస్త్ర స్ఫూర్తిని పెంచడం, పరిశోధకులకు వేదిక కల్పించడం, సైన్స్ కాంగ్రెస్లు, శాస్త్ర సమావేశాలు నిర్వహించడం ఈ టాస్ యొక్క ప్రధాన లక్ష్యాలు. అలాగే ఈ సదస్సు నిర్వహించడం ద్వారా జరిగే ప్రయోజనాలు: శాస్త్రవేత్తలు విద్యార్థులతో ముఖాముఖి, యువ శాస్త్రవేత్తలకు అవకాశాలు, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే ప్రయోజనాల దృష్ట్యా టాస్ తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ను తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు ఆగస్టు 19 నుండి 21 వరకు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఇంకా ర్యాంకింగ్ల విషయానికి వస్తే ఇటీవల నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ను విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం భారతదేశం ప్రపంచంలో 67వ స్థానాన్ని సంపాదించింది. భారతదేశం స్కోర్ 55.8. ఈ నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలోని మంగళూరు 74.2 స్కోర్తో భారతదేశంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఓవరాల్ గా ప్రపంచంలో 49వ స్థానంలో మంగళూరు నిలిచింది. అలాగే మంగళూరు తర్వాత వడోదర, అహ్మదాబాద్, సూరత్లు మన దేశంలో అత్యంత సురక్షిత నగరములుగా ఈ ఇండెక్స్ ప్రకారం నిలవడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సురక్షిత నగరాల జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అయినటువంటి అబుదాబి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇలా ఈ నంబియో భద్రతా నివేదిక 2025లో కూడా అబుదాబి మొదటి స్థానాన్ని వరుసగా 9వ సంవత్సరం నిలవడం జరిగింది. అలాగే టాప్ 5 కంట్రీస్ లో సురక్షిత నగరాల జాబితాలో మొదటి స్థానం అబుదాబి, రెండవ స్థానం దోహా, తర్వాత దుబాయ్, తైపీ, మస్కట్. ఇవి తొలి 5 సురక్షిత నగరాలు అని చెప్పి నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఈ నంబియో సేఫ్టీ ఇండెక్స్ అనేది ఏంటి? ఈ నంబియో అనేది ఒక అంతర్జాతీయ గణాంకాలు కలిగినటువంటి ఒక డేటా వేదిక. ప్రపంచంలోని వివిధ నగరాలు, దేశాలపై నేర స్థాయి, నివాస వ్యయాలు, రవాణా, ఆరోగ్యం, కాలుష్యం వంటి అంశాలపై గణాంకాలను అందిస్తుంది. ఇది నగరాల్లో తక్కువ నేరాల రేటు, బలమైన పౌర నిర్మాణాన్ని సూచించడం జరుగుతుంది. అయితే ఈ సేఫ్టీ ఇండెక్స్ ను ఏ విధంగా లెక్కిస్తారు అంటే, ఈ సేఫ్టీ ఇండెక్స్ ను అనుమానాస్పద చర్యలు, ఆస్తి దోపిడీలు, దొంగతనాలు, దాడులు, పోలీసుల స్పందన వేగం, రాత్రిపూట రక్షణ స్థాయి వంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని 1 నుండి 100 వరకు రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే 100 రేటింగ్ లేదా 100 స్కోర్ సాధించినవి సేఫ్టీ టౌన్స్ అని, సేఫ్టీ నగరాలని, 50 కంటే తక్కువ నమోదు అయితే అట్టి నగరాలు నేర స్థాయి ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ నంబియో సేఫ్టీ ఇండెక్స్ అనేది పేర్కొనడం జరుగుతుంది. ఆ తర్వాత అవార్డులు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా కేంద్రం తెలంగాణలో చేనేత పథకాల అమలుకి కృషి చేసినందుకు గాను జాతీయ పురస్కారాన్ని అనేది అందుకుంది. ఈ అవార్డును కేంద్ర జౌళి శాఖ మంత్రి అయినటువంటి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా సంఘం డైరెక్టర్ అయినటువంటి అరుణ్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు పేరు జాతీయ చేనేత సర్వీస్ సెంటర్ అవార్డ్ 2025. దీన్ని అందజేసిన వారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఇది రాష్ట్రంలో చేనేత అభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఈ జాతీయ పురస్కారాన్ని తెలంగాణ చేనేత సేవా కేంద్రం అనేది పొందింది. తర్వాత భారత మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణకు మండలి వెంకటేశ్వరరావు తెలుగు వైభవ పురస్కారం అనేది లభించింది. ఇతనికి సుదీర్ఘ న్యాయ ప్రస్థానానికి గుర్తింపుగా, అలాగే ఒక గ్రామీణ వాతావరణం నుండి
చదువుకొని అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించినందుకు గుర్తుగా ఈ తెలుగు వైభవ పురస్కారాన్ని జస్టిస్ ఎన్వి రమణకు అందించడం జరిగింది. ఈ పురస్కారాన్ని అందించినటువంటి ఫౌండేషన్ పేరు మండలి ఫౌండేషన్, అవార్డు పేరు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం. అయితే ఈ మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని అంతకుముందు పి సుశీల, డాక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ నూరి దత్తాత్రేయుడు వంటి వారు విజేతలుగా నిలవడం జరిగింది. ఇంకా మరణాల విషయానికి వస్తే మయన్మార్ ప్రస్తుత అధ్యక్షుడు మైంట్ స్వే చనిపోవడం జరిగింది. ఇతను మయన్మార్కి ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు. ఇతను మిలిటరీ ఎప్పుడైతే మయన్మార్ను అధీనంలోకి తీసుకున్న తర్వాత మిలిటరీ ద్వారా నియమించబడినటువంటి అధ్యక్షుడు మైంట్ స్వే. ఇతని మరణం ఆ దేశ రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతను 2021 నుండి తాత్కాలిక అధ్యక్షుడి పదవిలో ఉన్నారు. కానీ ఇతను గత సంవత్సరం నుండి ఆరోగ్యం బాలేనందున ఈ దేశాన్ని మిన్ ఆంగ్ హ్యాంగ్లే అనే మిలిటరీ అధికారి పరిపాలించడం జరుగుతుంది. ప్రస్తుతం మయన్మార్ దేశంలో మిలిటరీ ప్రభుత్వం అనేది కొలువుదీరింది. దానికి మైంట్ స్వే తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇతను చనిపోయిన తర్వాత మయన్మార్ తాత్కాలిక అధ్యక్ష పదవిని మిన్ ఆంగ్ హ్యాంగ్ల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇక క్రీడల విషయానికి వస్తే 2026 ఐసీసీ అండర్-19 పోటీలకు స్కాట్లాండ్ క్రికెట్ టీం అర్హత సాధించింది. ఇది నెదర్లాండ్స్ టీమును ఓడించి 2026 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ కి అర్హత సాధించడం జరిగింది. ఈ వరల్డ్ కప్ 2026 సంవత్సరంలో జింబాబ్వే, నమీబియా 2 దేశాలలో జరగబోతుంది. ఇది స్కాట్లాండ్ క్రికెట్ అభివృద్ధికి మైలురాయి. అలాగే అండర్-19 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ను అత్యధిక టైటిళ్లు గెలుచుకున్నటువంటి టీం భారత క్రికెట్ టీం. ఈ టీం ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లందు అత్యధికంగా 5 టైటిళ్లను గెలుచుకుంది. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 8, 2025కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేయండి, అలాగే తోటి మిత్రులకు షేర్ చేయండి. దానితో పాటు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.